ఇప్పుడు ప్రభుత్వం తప్పులు చేస్తున్నా 10 ఏళ్లుగా మీరు చేసిన దానికి మాట్లాడే నైతిక అర్హతని హక్కుని మీరు కోల్పోయారని ఏమన్నా అనిపిస్తుంది? నేను ఒకటి ఎప్పుడు కానీ గాయాలు గతాన్ని గుర్తు చేసుకొని వర్తమానంలోకి వెళ్ళిపోతారు ఎవరైనా కూడా. ఒక 10 సంవత్సరాలలో కొన్ని జరగవచ్చు. నేను మొత్తం ఇక ప్రపంచం మేము ఇట్లా చేసినాము ఆహా ఓహా అని కూడా నేను అనట్లేదు. తప్పులు చేశారని మీరు ఒప్పుకుంటారా? అట్లీస్ట్ అంటే కొన్ని చేయాల్సినవి చేయలేదని చెప్తా ఉన్నాను. కొన్ని చేయాల్సినవి చేయలేదు, కొన్ని అవసరం లేని కొన్ని మనం చేయగలిగినాము. అంటే పాలన వెసలుబాటు బట్టి మనం కొంత మంచి చేసినా కూడా ప్రజలు దాన్ని చెడుగా భావించుకున్నటువంటి సందర్భం కూడా మనకు ఉండొచ్చు. ఇప్పుడు గదాన్ని వద్దనే కదా మార్పుని కోరుకున్నారు, కానీ మళ్ళీ నువ్వేం చేస్తావు నువ్వు అని అడుగుతున్నా నేను. నువ్వు గదానికే పోతా ఉన్నావు కదా, నువ్వు బేడీలు ఎందుకు అంటే మీరు ఖమ్మం లేయలేదా, మరి మేము ఖమ్మం లేతే నువ్వు మొత్తం ఇప్పుడు ఇస్తావని అది వద్దనే కదా నువ్వు కోరుకున్నది. ఇలా ధర్నాలే లేవద్దని అన్నావు, ఎవరు అది కావాలన్నావు. మరి ఎక్కడికక్కడ మనం చూస్తలేమా? అంగన్వాడీలను హక్కులు అడిగితే ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నావు, వీళ్ళని అరెస్ట్ చేస్తున్నావు, రైతులను అరెస్ట్ చేస్తున్నావు. ఎవడన్నా రైతు మాట్లాడితే పాపం అయిపోయినది. అసలు ఏం జరుగుతూ ఉన్నది చెప్పండి? కనీసం అప్పుడన్నా ఒక వాతావరణం ఉండే. ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పార్టీల చాలామంది కూడా ఒకరినొకరు మాట్లాడుకొని ఓదార్చుకున్నటువంటి పరిస్థితి మనకు ఉండే. కానీ ఇవాళ ఎక్కడుంది ఓదార్పు? ఒక దొరబోయి ఇంకో దొర వచ్చిందని అనుకోవచ్చా? 100%. నేను నీకు ఎప్పుడు దొరబోయి దొర వచ్చింది అనుకోవాలి. ఇప్పుడు ఆయన దొర ఈయన దొరే అని నేను చెప్తున్నాను. కులపరంగా ఇద్దరు దొరలే. నేను ఎందుకు కాదంటానంటే దొరలు కూడా మరి ఆరుట్ల రామచంద్ర రెడ్డి కూడా ఉన్నాడు, వాళ్ళని కూడా దొరలని పిలిచేవాళ్ళు. వాళ్ళ త్యాగాలు లేవా? రావి నారాయణ రెడ్డి ఉన్నాడు, భీమిరెడ్డి నరసింహారెడ్డి ఉన్నాడు, వాళ్ళందరూ దొరలు కాదా? నేనేమంటున్నా అంటే ఇలా చాలా మంది ఉన్నారు కదా, ఇలా మొత్తము జీవితం అంతా త్యాగాలతోని సమాజ నిర్మాణం కోసము స్థాపిస్తాని విప్లవాల ప్రతినిధిగా ఉన్నటువంటి ముప్పాల గణపతిరావు దొర కదా. నువ్వు ఏ విధంగా చూస్తా ఉన్నావు తెలంగాణ కోసం? నేను ఒకటి చెప్తా ఉన్నా, దొర ఎవరైనా దొరలే, దొర బాగుండనంటే ఎవరు ఏదైనా మంచి పని చేసినప్పుడు దొరతో పోల్చుకుంటూ ఉంటారు. నేను కాదని ఈయన కూడా చెప్పినట్టు కదా. సరే ఆయన కులపరంగా వెలమ దొర ఎవరు కాదనట్లేరు. ఇక్కడేమన్నాడు, మేము పోలీస్ పటేలం, మా అయ్య జమీందారు, మాకు 5,000 ఎకరాలు ఉండే, మేము పోలీస్ పటేలం అని మీసం దువ్విండు కదా. ఈయన కూడా మరి ఈయన కూడా కదా ఈయన కచీర్ అంటారు, ఆయన గడి అంటారు, ఇది కచీర్ అంటారు. నేను రెండు చెప్తా ఉన్నా. ఈయన కూడా దొరనే. మీకు ఇంకొకటి చెప్పాలి రావు గారు, ఇప్పుడు వరంగల్, పాలమూరు, రంగారెడ్డి ఇక్కడ పటేళ్ళే, రెడ్లే దొరలు. నిజామాబాదు, వరంగల్ అక్కడంతా కూడా ఎలుమలు దొరలు. నేను కాదని కులపరంగా వీళ్ళని దొర అని పిలితే ఎవరు పటేళ్ళు అని పిలువరు, దొరలనే పిలుస్తూ ఉంటారు. ఏం మార్పు కనబడదు మీకు చెప్పండి? నేను అడుగుతా ఉన్నా, ఏం మార్పు కనబడదు? ఈడ గట్లనే ఉంటారు. రాజ్యం అన్నప్పుడు దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి, చెప్పడానికి పనికి వస్తుంది తప్ప అమలులో ఆచరణలో అవి సాధ్యం కాదు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఎవరు వచ్చినా ఇంతే ఉంటుంది మన పని. నేను ఎవరు వచ్చినా అనేది నేను అనట్లేదు. కేసీఆర్ లాంటి వ్యక్తి తెలంగాణ కోసం కొట్లాడాడు కాబట్టి, నిలబడ్డాడు కాబట్టి, తన రాజీనామా చేసిండు, 4 సార్లు తెలంగాణ కోసం నిలబడ్డాడు, మంచో చెడో ఒప్పించగలిగాడు, రాజకీయంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్. ఈయన ఏం చేసిండు? తెలంగాణ మీద తుపాకీ ఎక్కి పెట్టినటువంటి వ్యక్తి. ఎవరు అన్నాడు? చంద్రబాబు. ప్రపంచం అంతా ఊరంతా ఒక దిక్కుంటే ఏదో ఉన్నట్టుగా తెలంగాణ ప్రజలంతా మిలియన్ మార్చేసి సాగరయాంకి టీయర్ గ్యాస్ ఇలాంటివన్నీ కూడా కెమెరాలు పట్టుకొని తలకాలు బల పట్టుకున్నటువంటి సందర్భంలో కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వద్దన్నటువంటి చంద్రబాబు దగ్గర తుపాకీ వేసుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కి పెట్టింది తప్ప తెలంగాణకు కావాలని అన్నాడా? మరి ఆయన బెటరా? తెలంగాణ కోసం పదవికి రాజీనామా చేసినటువంటి ఈయన బెటరా?